హలో సహోదరులను బాగున్నారా? యేసు ప్రభు దేవుడినని చెప్పాడు పక్కాగాను. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరూ రారని. ఇది ఏంటి అని చాలామంది అనుకుంటారు. నిజంగా యేసు ప్రభు చెప్పాడు. అయితే ఇది కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. అది యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంటే తన స్వకీయుల వద్దకి ఆయనకు వచ్చిన ఆయన్ని వారు అంగీకరింపజాలలేదు అని అంటుంది. యోహాను సువార్తలో ఉంటుంది. తన స్వకీయులు అయితే తనని ఇశ్రాయేలీలు నమ్మి యూదులు ఉన్నారు, మతస్థులు, యోధా మతస్థులు ఉన్న యాకోబుతో 12 గోత్రాల్లో. యోధా మతస్థులు అంటే వాళ్ళకి సేవకులు యూదులు. లేవి గోత్రం ఉంది, అందులో యోధా మతస్థం ఉంది. ఆ మతంలోకి వచ్చాడు. యూదులు దేవుడిని నమ్మిని ఆరాధించేవాళ్ళు బాగాను, దేవుని ఒక బిడ్డలు. అయితే నేనే సత్యం, నేనే మార్గం, జీవం అంటే జనాలు నమ్మలేదు. అప్పటికి యెహోవాను నమ్మేవాళ్ళు. యెహోవా దేవుని ఆత్మ శక్తిమంతుడే. ఆయన ముందే ప్రవచనం ద్వారా చెప్పాడు, నా కుమారుడు భూమి మీద పుడతాడని. యేసుక్రీస్తు పుడతాడనే సంగతి ముందు చెప్పాడు. ఎందుకంటే భూమి మీద దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి. అప్పుడు యెహోవా ఉన్న టైం అప్పుడు ప్రార్థన చేస్తే నమ్మేవారు కాదు. ఎందుకంటే ఆయన ఆత్మ ఉన్నాడు. ఆత్మ కంటికి కనబడదు కదా, నమ్మేవారు కదా. అందుకే యేసు ప్రభు ఏంటంటే ఆయన ఈ భూమి మీద శరీరధారి, ఈ శరీరంతోనే వచ్చాడు దేవుడు. ఆయన ముందే చెప్పబడి ఆయన వచ్చాడు. యోసేపు కుమారుడిగా ఆయన పుట్టాడు. అదే కన్యమరియగా. ఆయన పరిశుద్ధుడు దేవుడు కాబట్టి, అందరూ పుట్టడు కాబట్టి ఆయనకి శుభ్రతమైన ప్లేస్ కావాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ మరియా అనేది ఈ స్త్రీల కనే వాళ్ళలో మరియా లాంటి వ్యక్తి ఎవరు కూడా లేరంట, పరిశుద్ధురాలు. ఎంతోమంది కన్యకులు ప్రార్థన చేశారంట. యేసు ప్రభు కన్యమరియ గర్భమున ఆయన పుట్టాడు. భర్త కూడాను మంచి నీతిమంతుడే. వీళ్ళు అసలు అనుమానం పడేవాళ్ళు కాదు. వీళ్ళు అంత మంచి కుటుంబం. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆ ఒక విషయాన్ని గుర్తుంచుకుంటూ ఈ జెరూసలేముకి ఇక్కడికి బెత్లెహేముకి వీళ్ళు తిరిగేవాళ్ళు పాపము, ఆ బిడ్డ కడుపులో ఉండేటప్పుడు. ఎందుకంటే 2 ఏళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నా చంపేస్తామని ప్రకటించాడు రాజు. ఇక యూదులకు ఒక రాజు పుడతాను. అయితే రాజు అంటే శరీరంగా రాజులు కోటలు లాగేసుకుంటారేమో అని అనీయులు అనుకున్నారు. కానీ ఈ లోకానికి రాజు కాదు, ఆత్మ సంబంధమైన రక్షకుడు యేసు ప్రభు. అది వీళ్ళకి అర్థం కాలే. నా రాజ్యం వేరే, నా రాజ్యం పరలోక సంబంధమైనది, ఇహలోకమైనది కాదని ప్రభు అన్నాడు. ఆయన ఈయన చంపేసేయాలి, ఈయన మనకి పోటీ వస్తాను అనుకున్నారు. అయితే యేసు ప్రభు నేనే సత్యం, నేనే మార్గం అని ఎంతమంది ఏమైనా నేనే దేవుడిని తెలియపరిచాడు. ఈ భూలోకంలో ఎవరు కూడా తెలియపరచలేదు. యేసు ప్రభు నేను సత్యం, నేనే మార్గం, జీవం అని చెప్పాడు. ఆయన దేవుడు అంటాడని ఈ యూదులు అందరూ దాని మీద బతికబడి అన్నారు. యాజకులు, పూజారులు అందరూ అలా బతుకుతారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏంటంటే ఆయన ఉంటే వీళ్ళకి వచ్చిన దశమ భాగాలు ఏవో కొన్ని ఉంటాయి. కొన్ని మేక దూడలు, ఆ దూడలు, ఇవి దూడలు రావు. 10వ వాట జీలకర్ర, ఇవన్నీ పోపులు, అలాగే మేక పిల్లలు అన్నీ ఇచ్చేవాళ్ళు. ఇది యాజకులు తినేవాళ్ళు. ఇవన్నీ అడ్డేస్తే పోతాయని వీళ్ళ భయం వీళ్ళకి. యేసు ప్రభు వచ్చాడని. యేసు ప్రభు వచ్చి అన్ని సరిసమానంగా చేసుకొచ్చేసాడు. ఆయన వచ్చేసి నేనే సత్యం, నేనే మార్గం. యాజకు జెరూసలేము 10వ సంవత్సరం అప్పుడు కూడా ఈ జెరూసలేము చిన్నపిల్లడప్పుడు వెళ్తున్నప్పుడు యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్తాడు యేసు ప్రభు. యేసు అనేవాడు ఈ భూమి మీద పుడతాడు, ఆయన వాడిని మీకు తెలుసా, నిజమైన దేవుడు అని చెప్పగానే అవునా ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథం తీయని చూపిస్తాడు. నిజమే అంటారు. యేసు ప్రభు సువార్త చేయలేదు, ఏం చేయలేదు, 33 సంవత్సరాల వరకు అంటారు. కానీ చిన్నప్పుడు కూడా చర్చిలోకి వెళ్ళి బోధించాడు యాజకులకి, పెద్ద పెద్ద గడ్డం ఉన్న వాళ్ళకి. ఆయన ఒక కాలం మంది ఈ భూమి మీదకి వస్తామన్నాడు తెలుసా అని. వాళ్ళకి తెలియదు, ఆ గ్రంథంలో ఉంది. ప్రభువు చెప్పాడు. అందుకే ఆత్మని అందరూ సరిగ్గా చూడరు, నమ్మరు కాబట్టి ఆత్మ మాట్లాడి. ఎందుకంటే భూమి మీద సాతానం ఉంది, చీకటి స్థితిలో ఉన్నాయి. ఒకే దేవుడిని ప్రార్థించి బొమ్మలు పెట్టేసి ఇశ్రాయేలు దేవుడిని రకరకాలుగా వీళ్ళు చేసి బొమ్మలు పెట్టేశారు. ఎక్కడైతే బొమ్మలు పెట్టి అజ్ఞానం వీళ్ళు ఉన్నారో సాతాను అందులోకి వచ్చేసింది. సాతానికి నరకమంది పాప, ఆదిలోనే దేవుడు పెట్టాడు. అందుకోసం ఈ ఒక దేవుడు నేనే సత్యం, నేనే మార్గం అన్నాడు. ఏ ఒక్క రూపంలో మీరు సాగలు పడవకూడదు. రోషం గల దేవుడు నేను, ఇంకో దేవుడు లేడని చెప్పేశాడు. మరి ఆది ఎందు వాక్యము దేవుని వద్ద ఉండును, వాక్యమే దేవుడు ఉండును అన్నాడు. ఆది ఎందు వాక్యముండు, దేవుని వద్ద వాక్యం ఉండు, వాక్యం ఉండును, వాక్యమే దేవుడు ఉండును అన్నాడు మాట. మరి యేసు ప్రభు దేవుడని చెప్పడానికి చెప్తుంటే జనాలు నమ్మలేదు. మరి ఎవరైనా దేవుడు అని చెప్పాడు? ఎవరు చెప్పలేదండి. పిల్లలతో ఈ యుద్ధాలతో పుడుచుకొని చంపుకొని చచ్చారు రాజులు, డబ్బులు ఉన్నవాళ్ళు. వాళ్ళు దేవుడని వీళ్ళు అన్నారు కన్నా దేవుడు కాదు వాళ్ళు యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకి మనకన్నా ఎక్కువ కామం, మనకన్నా ఎక్కువ కోరికలు, మనకన్నా ఎక్కువ పిల్లలు, ఫ్యామిలీలు అన్నారు. దానికోసం వాళ్ళు వీళ్ళ చంపి చచ్చారు. వాళ్ళు యేసు ప్రభు ఆయన సొంతంగా పెళ్ళని, భార్య అని ఇలాంటివన్నీ అట్లేవు. మీ అందరూ ప్రాణాలు లావి, మీ అందరి కోసం నేను ప్రాణం పెడతాను, మీ పాప క్షమింపుటికే వచ్చాను నేను, ప్రయాసపడి భారం మోసం సమస్త జనులారా అందరూ రాండి అని. ఆయన దేవుడు. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏమీ లేదు.
మీరు మానవులు, నేను దేవుడిని, మీరు రాండి అంటానండి. శరీరధారే మన మధ్యకి కృపా సంపూర్ణుడే వచ్చినని యోహాను సువార్త ఉంది. శరీరం ధరించుకోండి, ఆత్మ యెహోవా ఆత్మే, దేవుడే మన మధ్యకి వచ్చాడు. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వండి అండి. తండ్రియు కుమారియు ఒకటే 3 రకాలకు రావాల్సి వచ్చింది కాలాన్ని బట్టి. అప్పుడు తక్కువ జనాలు, అలా ఎక్కువ జనాలు, అలా ఈ కాలాన్ని బట్టి నమ్మరు కాబట్టి శరీరధారి వచ్చారు. అప్పుడు నేను దేవుడిని అంటే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి అప్పటికి ఈ గుళ్ళో దేవుని ఆలయంలో తినడం, మోసాలు, దగాలు అవుతూనే ఉన్నాయి. నీతి చెప్తున్నా కదా యేసుప్రభువులకు నచ్చలే. ఒక బరాబారే దొంగని విడుదల చేయండి కానీ యేసుప్రభుని విడుదల చేయాలి. ఎందుకంటే ఈయన బయటకు వచ్చేసి సంఘాల్లో ఉన్న డబ్బులు ఇవన్నీ మాయలు చేయడానికి, మంత్రాలు చేయడానికి ఇలా కావదు. అప్పుడు యాజకులంతా గొర్రెలు అని లాగేశారు. యేసుప్రభు ఏమంటాడు, నిజమైన ప్రేమించండి, ఇవన్నీ వద్దు, మీ హృదయం నాకు ఇవ్వండి అంటాడు దేవుడు. హృదయం ఏమంటే ఇలా ఏం చేస్తాం, నీ గుండె ఇవ్వంటే ఈ గుండె గీసుకుని ఏకలు గీసి ఈ గుండెలు ఇచ్చేశారు ఐగుప్తుల దేశంలో ఆ రాజులు, పర్వాలందరూ తెలియక. లాస్ట్ విగ్రహాలు పెట్టేశారు. విగ్రహాలు కాదు, దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తారు. నీ దగ్గర ఉన్నది దేవుడు, నీ దగ్గర నువ్వు ముక్కంటే నా దగ్గరే ఉన్నాడా దేవుడు అనేసి లేడే అనేసుకో. ప్రార్థన చేస్తే దేవుడు కనపడి తెలిసి ప్రార్థన చేయరు. పక్కనే నీ దగ్గర ఉన్నది ఇక్కడే ఉన్నాడు, రాయి పెడదాం, రాయే దేవుడు ఏమో పెట్టినారు అంచనాన్ని. అందుకని ఏంటంటే మనుష్యుడు అజ్ఞానం వల్ల నరకానికి పోతున్నాడు. సాతాను భూమి మీద ఉంది, అది వచ్చేస్తుంది. అది యేసుప్రభుని మనం పూర్తిగా నమ్మితే ఆయన మనకు రక్షణ ఇస్తాడు. యేసే దేవుడు, ఇంకేం దేవుడు లేదు. మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన సమాధి చేశారు, కొట్టేశారు, చంపేశారు, ఎన్నో చేశారు దేవుడు అంటారు. దైవ దోషణ చేశాడని. సమాధి నుంచి 3వ దినం ఆయన లేచాడని. మరణం ఆపలేదు ఆయన్ని, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. అందుకే ప్రపంచమంతా నమ్మింది యేసే క్రీస్తు దేవుడు, ఈయనదే ఈ భూమి ఆకాశం అనేది. అందుకే క్రీస్తు శాఖం ఆయనదే ఈ భూమి ఆకాశం అని డిక్లేర్ చేసింది ప్రపంచం. వరల్డ్ ఎక్కడైనా క్రీస్తు శాఖం ఉంటుంది. ఇక్కడ ఏ దేవుడు సగం భూమి ఏవి లేవు. ఎందుకంటే ఈయన్ని మంచి ఐడెంటిఫై చేశారు. ఈయన దేవుడు, ఈయన చేసిన శని పనులు లేపడం, గుడ్డలు కొల్లడం, ఈయన చేసిన పరిశుద్ధత, నీతి, నియమం ఎవరికి లేదు, ఈయనకే ఉంది. కాబట్టి ఈయన దేవుడు అని ప్రపంచం అంతా నమ్మేసింది. అందుకే ఇప్పుడు ఎక్కువ దేశాలు 249 దేశాలకి 150 దేశాలు క్రైస్తవులు, 60 దేశాలు ముస్లిమ్స్. అంటే క్రైస్తవులు ఎక్కువ ఉన్న కారణం యేసుప్రభు దేవుడు అని జాగ్రత్తగా ఆలోచించి ఎవడో భూమి పుట్టకున్న క్రీస్తు శాఖమైన ఉంటుంది దాని మీద. మనం పుట్టినను ఎంత పూజారైనా, ఎంత పంతులైనా, ఎంత జ్యోతిష్ పండితులైనా, ప్రధాని పుట్టినా ఆ డేర్ జ్యోతి క్రీస్తు శాఖం ఉంటుంది. ఇప్పుడు చిల్లరగాలు కొంతమంది శనివారానికి ప్రార్థన మార్చిద్దాం, ఆదివారం తీసిద్దామని ఏమంటే ఈడేమో ఏం చేయగలడు. ఆకాశం నుంచి వర్షం వచ్చిస్తే ఈ నాలుగు పెట్టి తాగిపోద్ది, ఆగదు. అందుకే కొన్ని ప్రపంచంలో భూకంపాలు ప్రధానుల మంత్రుల ఢిల్లీలే కింద మీద పడిపోతాను దేవుని ఉగ్రత. అందుకని దేవుడికి కనిపించినట్టు ఎవడో కాదు. దేవుడు అసలైన వాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ.